మీ లైఫ్లో Hmm. మీరు చూసినటువంటి ఒక టిపికల్ కేస్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ కేస్ కావచ్చు, మీకే షాకింగ్ అనిపించిన కేస్ కావచ్చు, ఒకటి ఎక్స్పీరియన్స్ చెప్పండి. అయితే బేసిక్గా అందరూ ఇట్లా అడుగుతుంటారు కానీ సైకాలజిస్ట్లకు ఏది షాకింగ్ ఉండదు. ఇట్స్ రియలీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ టు అండర్స్టాండ్. రీసెంట్గా అమెరికా నుంచి ఒక కపుల్ ఇచ్చారు. ఎందుకు ఈ అబ్బాయి బెట్టింగ్ చేస్తున్నాడు, కానీ అబ్బాయి మాత్రం ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తున్నాడు. నిన్ను నిజంగానే మీ ఆవిడతో ఉండనీయకుండా చేయాలి కదా, నువ్వు ఎట్లా కలిసి జీవించగలుగుతావు. నేను ఏమనుకున్నా అంటే నేను చేసుకుపోయే అమ్మాయి ఎవరైనా నాతో పోట్లాడొద్దు అనుకుని పెళ్లి చేసుకున్నాను. ఈ పెళ్లి ఎట్లా సెట్ అయింది, ఆమెకి మాట్లాడరాదు కదా అసలు. మాట్లాడరాదు కాబట్టి కొట్లాట ఉండదు. మీ లైఫ్లో మీరు చూసినటువంటి ఒక టిపికల్ కేస్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ కేస్ కావచ్చు, మీకే షాకింగ్ అనిపించిన కేస్ కావచ్చు, ఒకటి ఎక్స్పీరియన్స్ చెప్పండి. అయితే బేసిక్గా అందరూ ఇట్లా అడుగుతుంటారు కానీ సైకాలజిస్ట్లకు ఏది షాకింగ్ ఉండదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, అంటే మీరు ఇప్పుడు యాజ్ ఎ సైకాలజిస్ట్ కాకుండా యాజ్ ఎ హ్యూమన్ గా ఆలోచించినప్పుడు సోషలాజికల్ గా ఆలోచిస్తారు కదా సమాజ పరంగా. ఇప్పుడు డాక్టర్ కు ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా ఒక బొక్క 10 ముక్కలు అయిపోయినా కూడా డాక్టర్ కామన్ థింగ్, ఎందుకంటే ప్రాక్టీస్ చేసి చూసి ఉంటాడు కాబట్టి. అట్లా అంటే రీసెంట్గా అమెరికా నుంచి ఒక కపుల్ వచ్చారు. ఓకే, వైఫ్ బాగుంటుంది, అబ్బాయి కూడా మోడల్ లాగా ఉంటాడు, చాలా మంచి అన్యోన్యంగా ఉంటుంది. కానీ సర్ప్రైజింగ్ ఏంటంటే అమ్మాయికి ప్రోగ్రెసివ్ డిసీజ్ ఉన్నాయి కొన్ని. ఏంటంటే విజిబిలిటీ పోతుంది, సరిగ్గా ఉండదు, అండ్ ఆడిటరీ కూడా సరిగా ఉండదు, పనిచేయదు, అండ్ వాయిస్ కూడా సరిగ్గా ఉండదు, మాట్లాడితే తప్ప అసలు నీకు తెలియదు ఈ అమ్మాయికి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయని. ఓకే, వాళ్ళకు 2-3 పిల్లలు ఉన్నారు. అబ్బాయి చూడగానే భలే మోడల్ అనిపిస్తాడు, మోడల్లా ఉండడం అనిపిస్తుంది. 12 ఏళ్ళు లేదు పెళ్ళి. సో వాడు ఎందుకోసం వచ్చిందంటే అబ్బాయి ఏమంటాడు, ఈ అమ్మాయి నాకు జీవించడానికి ప్రతిరోజు ఏదో కండిషన్ పెడుతుంది, నన్ను ఆ కండిషన్స్ని పట్టుకొని నిలవడం చాలా కష్టమవుతుంది నాకు అని అంటారు. కానీ ఆ అబ్బాయి కనీసం ఒక 7-8 సెషన్ చేసినాం కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ అమ్మాయికి సరిగా మాట్లాడడం రాదు, ఈమెకు గుడితనం వస్తున్నది, చెడుతనం వస్తుంది, ఈమెను ఎట్లా నేను భరించాలి అనే మాట రాలేదు. ఓకే, అని ఈ 12-13 సంవత్సరాల కాలంలో కూడా ఏ ఒక్కసారి కూడా ఈమె నాకు బర్డెన్ అవుతుంది, నా జీవితానికి బరువు అవుతుంది అనే కంప్లైంట్ రాలేదు. ఓకే, కాగా ఈ అబ్బాయి అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఈ అమ్మాయి ఇన్ని లిమిటేషన్స్ ఉన్నా కూడా ఆ అబ్బాయి మీద ఈమె కండిషన్ పెడతా ఉంటుంది, ఎట్లా జీవించాలి, ఎందుకు ఎట్లా చేస్తున్నావు, అది చేస్తున్నావు అని. ఈ అబ్బాయికి ఉన్న గ్రేటెస్ట్ ఇష్యూ ఏంటంటే ఈ హ్యాజ్ బెట్టింగ్ ఇష్యూ. సో లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి, పోతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ 10 years నుంచి ఇదే నడుస్తున్నది. ఓకే ఓకే, సో ఇట్ ఈస్ ఎ వెరీ క్లాసికల్ స్టడీ, ఓకే, క్లాసికల్ కేస్. ఎందుకంటే ఇన్ని లిమిటేషన్స్ తోటి ఈ ఇద్దరి జీవితం ఎట్లా నడుస్తుంది, ఓకే, ఎందుకు నడుస్తున్నాయి. అన్ని బాగున్న కప్పులు చూస్తే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్, కానీ ఇట్లాంటి లిమిటేషన్స్ ఉన్న కప్పులు మాత్రం దే ఆర్ నాట్ కంప్లైనింగ్ ఆన్ ఈచ్ అదర్. దే గాట్ స్ట్రాంగ్లీ బాండ్ ఇన్ ద రిలేషన్షిప్. దట్ ఈస్ వన్. ఫిజికల్లీ మన సర్ఫేస్ లెవెల్ చూస్తే అట్లాగే అనిపిస్తుంది, బట్ యాక్చువల్గా ఏ ఇద్దరైనా సరే కలిసి జీవించే క్రమం లోపల ఓకే ఫైనాన్షియల్ సపోర్ట్ సిస్టము, ఫ్యామిలీ బ్యాకప్, అండ్ దేర్ ఎమోషనల్ మెచ్యూరిటీ లెవెల్స్, అండ్ ప్రోగ్రెసివ్ అబౌట్ ద లైఫ్, ఇవన్నిటితో పాటు ఇద్దరు కలిసి ఉండడానికి మేజర్గా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళకున్న అటాచ్మెంట్ స్టైల్స్ అంటుంది. ఓకే, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఎలాంటి అటాచ్మెంట్ స్టైల్స్ ఉన్నాయి. సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ ఉందనుకోండి, కపుల్ కెన్ కంటిన్యూ లాంగర్ టైం, ఓకే, ఇర్రెస్పెక్ట్ ద ఛాలెంజెస్. ఇన్సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్స్ ఉన్నాయనుకోండి, డిజార్గనైజ్డ్ అటాచ్మెంట్ స్టైల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వీళ్ళు ఎంత బాగా చదువుకొని ఎన్ని చేసినా కూడా ఆ అటాచ్మెంట్ స్టైల్స్ వీళ్ళ మీద విపరీతమైన ప్రభావితం చూపించేసి వాళ్ళను కలిసి ఉండలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఒక ఇద్దరు కలిసి ఉండడానికి ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఓకే, కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే మనం పెళ్ళిళ్ళు చేసినప్పుడు అది ప్రేమించుకొని పెళ్ళి అని, అరేంజ్ మ్యారేజ్ అని, యాక్సిడెంటల్ మ్యారేజ్ కానీ ఏ మ్యారేజ్ అయినా సరే అది బేసిక్గా వాళ్ళ పేరెంట్స్ నుంచి ప్రమోట్ అయిన పేరెంటింగ్ స్టైల్ కానీ, అటాచ్మెంట్ స్టైల్ కానీ, వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా కలిసి జీవిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు పెరుగుతున్నప్పుడే వాళ్ళ బ్రెయిన్ వైరింగ్ అయిపోతుంది. అవును, అయిపోయి అది అన్కాన్షియస్గా తెలియకుండానే వాళ్ళ జీవితం రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే, దట్ రిపిటేషన్ ఓన్లీ మేక్ దీస్ పీపుల్ టు గెట్ సెపరేటెడ్, ఓకే, ఆర్ మేక్ ద పీపుల్ టు లివ్ టుగెదర్, yes, రైట్, అపార్ట్ ఫ్రమ్ దేర్ లైఫ్ స్టైల్. ఓకే, సో అందుకోసమని దిస్ కేస్ ఈజ్ ఏ వెరీ
క్లాసికల్ కేస్ స్టడీ. ఓకే. అంటే మా టీంలో మేము చర్చించుకున్న తర్వాత ఓకే, అర్థమైంది ఏంటంటే ఇట్స్ రియలీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ టు అండర్స్టాండ్. ఓకే. సో దాని డీటెయిల్స్కి వెళ్తే ఎందుకు ఈ అబ్బాయి బెట్టింగ్ చేస్తున్నాడు, డబ్బులు పోగొట్టుకుంటున్నాడు, ఈ అమ్మాయికి ఇన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ ఆ అబ్బాయి మాత్రం ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఈ అమ్మాయికి చాలా ఇబ్బంది ఉంది, ఆ అబ్బాయి అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, ఈ అమ్మాయి చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది, బట్ ఎట్లా వీళ్ళిద్దరు కలిసి ఉండగలుగుతున్నారు. ఓకే. లేదంటే చూసి ఏంటంటే అబ్బాయి వాళ్ళ నాన్న ఇక ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓకే. ఒక హాస్పిటల్ పనిచేస్తాడు. ఓకే. ఆయనకు కూడా అప్పుడు ఈ అప్పులు చేసే ఆలోచన ఉండేది, ఓకే. బాగా అప్పులు చేస్తుండే, ఇంటికి ఎవరెవరు వచ్చేది, వాళ్ళ అమ్మ కూడా ఒక దగ్గర ఎంప్లాయీ. ఓకే, వాళ్ళ అమ్మ కూడా ఇంకా అవన్నీ ఛాలెంజెస్ ఎదుర్కొన్నది. సో ఈ ఇంట్లో వచ్చే డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా దిస్ ఫెలో ఎక్స్పీరియన్స్ అయ్యాడు, వైరింగ్ జరిగింది అది. ఓకే, సో హీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్. ఒకే సిచ్యువేషన్ని ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎట్లా డిఫరెంట్గా అవ్వడానికి దిస్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ కూడా. సో నేను అడిగిన, నిజంగానే ఒకవేళ మీ అమ్మ నాన్న గొడవపడడం, మీ ఇంటికి అప్పులు వచ్చి అడగడం ఇవన్నీ ఉన్నప్పుడు నిన్ను నిజంగానే మీ ఆవిడతో ఉండనీయకుండా చేయాలి కదా, మరి హౌకమ్ నువ్వు ఎట్లా కలిసి జీవించగలుగుతున్నావు అంటే, ఇప్పుడు మా అమ్మ మా నాన్నతోటి రోజు పోట్లాడేది. ఓకే, నేను ఏమనుకున్నా అంటే నేను చేసుకోబోయే అమ్మాయి ఎవరైనా నాతో పోట్లాడొద్దు అనుకొని పెళ్లి చేసుకున్నాను. అంటే మరి ఇది ఎట్లా, ఈ పెళ్ళి ఎట్లా సెట్ అయింది? ఆమెకి మాట్లాడరాదు కదా సార్ సరిగా, మాట్లాడరాదు కాబట్టి కొట్లాట ఉండదు, ఉండదు. మంచి లాజికే బయటకు ఉండి. కెన్ యూ ఇమాజిన్ దిస్? ఆయనే చూజ్ చేసుకోవడమే ఇట్లాంటి అమ్మాయిని చూజ్ చేసుకున్నాను కావాలని చెప్పి. ఓకే, సో దిస్ సైకలాజికల్ నీడ్ ఎవరు గుర్తించగలుగుతారు? సర్ఫేస్ లెవెల్లో చూస్తే అన్ని అరే ఏంది బై ఇట్లుంది అని అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా సైకలాజికల్ నీడ్ చూస్తే దిస్ ఇస్ ద నీడ్. దట్స్ హౌ దిస్ మ్యారేజ్ కంటిన్యూయింగ్ అండ్ ప్రోగ్రెసింగ్. ఓకే, సో ఐ కన్సిడర్ దిస్ ఇస్ ద మోస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్.